హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయిన స్వీట్ కార్న్ వడల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం స్వీట్ కార్న్ గింజల్ని 4-5 కండల దాకా తీసుకొని ఇలా ఒలుచుకోండి. ఇలా ఒలుచుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 4 అంగుళాల అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి దాంట్లోకి వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. దీంట్లోనే మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మిక్సీ అనేది జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు మనం మిక్సీ పట్టాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2-3 సార్లు తిప్పితే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో స్వీట్ కార్న్ గింజలున్నా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి. ఈ విధంగా మనం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే మనకి అంత టేస్టీ ఉండదు. దీనంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పిండి కొంచెం పల్చగా అనిపిస్తే కొంచెం శనగపిండి, బియ్యపిండి 2 కూడా సమపాలల్లో తీసుకొని కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. చక్కగా ఇలా బాల్లా చేసుకొని వడ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఈ వడలు చేసుకునే ముందు ఆయిల్ అనేది మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఆయిల్ అంతా రెడీ అయ్యి బాగా కాగాకే మనం ఈ వడల్ని ఇలా చేసేసుకొని మనం గారెలు చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో మనం వాటిని వేయించుకోవాలి. ఫస్ట్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా కుక్ అయిపోతాయి. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 నిమిషాల పాటు వీటిని కలపకూడదండి. తర్వాత 2 నిమిషాలు అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈ వడలు చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకైతే భలే నచ్చేస్తాయి. లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. చాలా బాగుంటాయి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు. వేడివేడిగా ఇలా సర్వ్ చేసేయండి. మీకైతే ఇంట్లో కాంప్లిమెంట్స్ పక్కా ఇస్తారు. అంత బాగుంటాయి. ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.